హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు కబుర్లు విత్ పూజ. ఈ రోజు నాకు మెడికల్ అసెస్మెంట్ ఉంది, పార్ట్ ఆఫ్ మై వీసా ప్రాసెస్ అనమాట. నా వీసా ప్రాసెస్లో ఎక్స్రే, చెస్ట్ ఎక్స్రే అండ్ నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ తీస్తారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనకి 43 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 50కి దగ్గరలో ఉన్నాము. జల్దీ 50 చేసేసేయండి. అండ్ గైస్ అంతే, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేమైతే స్టార్ట్ అయిపోయాము. కొద్దిగా ముందే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే మళ్ళీ కష్టం అవుతది అని చెప్పేసి. అసలుకే టైంకి ఉండాలి కదా. సో ఎప్పట్లానే ఫస్ట్ పార్కింగ్‌కే వచ్చాము. కాకపోతే మాకు 4th ఫ్లోర్‌లో పార్కింగ్ దొరికిందనమాట. సో కార్ పార్క్ చేసి ఇంకా జల్దీ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ భూపా వీసా సెంటర్‌కి వెళ్ళాలంటే బై వాక్ 12 మినిట్స్ చూపిస్తుంది ఈటీఏ. సో ఇది మెల్బర్న్ సీబీడీలో మెయిన్ స్టేషన్ అనమాట. సదరన్ క్రాస్ స్టేషన్ అంటారు. సో ఇక్కడ మీకు ఎస్కలేటర్ కనిపిస్తుంది కదా. సో అందులో నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట మనం. సో లెఫ్ట్‌లో ఉన్న బిల్డింగ్‌లో సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళాలి మనం. సో అక్కడే అనమాట మనకి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. సో మొత్తానికైతే నా మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయింది. 1కి వెళ్ళాం లోపలికి. యాక్చువల్లీ 1కి నా అపాయింట్మెంట్, 1కి వెళ్ళాను. సో 2 కల్లా మొత్తం అయిపోయింది అనమాట. ఫస్ట్ ఇమిగ్రేషన్ ఉంటుంది లోపలే. ఇమిగ్రేషన్ తర్వాత ఇంకా మనం లోపలికి వెళ్ళిపోతాం. అంటే బయట వాళ్ళకి మనకి సంబంధం ఉండదు అనమాట. లోపలికి వెళ్ళిపోతాము. లోపలికి వెళ్ళిపోయాక మనకి పర్సనల్ లాకర్స్ ఇస్తారు. సో పైన మనం టాప్ ఏదైతే వేసుకున్నామో అది ఇప్పేసి వాళ్ళు ఒక ఏమంటారు హాస్పిటల్కి సంబంధించిన టాప్ ఒకటి ఇస్తారు. సో అది వేసుకొని మనకి ఒక టికెట్ నెంబర్ ఇస్తారు. సో ఆ టికెట్ నెంబర్ కోసం వెయిట్ చేయాలి. వాళ్ళు ఏంటంటే స్క్రీన్స్ మీద మనకి ఆ టికెట్ నెంబర్స్ విత్ రూమ్స్ పిలుస్తారనమాట. సో అవి చూసుకొని మనం వెళ్ళిపోవడమే. సో అలా నాకు 5 టెస్ట్ చేశారు. ఆ 5 టెస్ట్ ఏంటి అనేది చెప్తాను. నాకు బ్లడ్ టెస్ట్ చేశారు, ఇంకొక 4 చెస్ట్ ఎక్స్రే చేశారు, అండ్ ఇంకొకటి నాకు అంత గుర్తులేదు, చూసి చెప్తాను. ఇక బాగానే అయింది. అండ్ సూది కూడా గుచ్చారు, బట్ అంత పెయిన్ ఏం లేదు, బాగానే చేసింది. యాక్చువల్లీ తను ఇండియన్ అనమాట. అంటే బ్లడ్ టెస్ట్ చేసిన ఆమె ఇండియన్. బాగానే మాట్లాడింది. లోపల కొంచెం ఎక్కువ కమ్యూనికేషన్ అయిందనమాట ఆమెతో. ఫుడ్ తినడానికి వెళ్ళాలి. 2 అయిపోయింది. చాలా ఆకలిస్తుంది. సో ఫుడ్ తినడానికి వెళ్ళాలి. సందీప్ ఏంటంటే అక్కడ చూస్తున్నాడు అనమాట, దగ్గరలో ఏమున్నాయి, దేనికి వెళ్దామని చెప్పి చూస్తున్నాడు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినే అంత ఉండదు, ఎందుకంటే ఇటు నుంచి ఇంటికి వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది. సో అందుకని ఇక్కడే తిందామని చెప్పేసి చూస్తున్నాడు. అమ్మా నా వల్ల కాదురా నాయన, కళ్ళు తిరుగుతున్నాయి. సో ఇప్పుడైతే మేము నంబర్ 12 రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాము. ఇది థాయ్ రెస్టారెంట్ అంట. ఐఎమ్ నాట్ ష్యూర్ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది, బట్ చూద్దాము. నాకైతే ఐ గెస్ ఫస్ట్ టైం అనుకుంటా థాయ్ రెస్టారెంట్‌కి రావడం. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఆంట్రేస్‌లో మేము చికెన్ స్ప్రింగ్ రోల్స్ ఇచ్చాము. అండ్ మెయిన్ కోర్స్‌లో వచ్చి నేను చికెన్ సాటే ఆన్ రైస్ ఇచ్చాను. అండ్ సందీప్ ఏమో పాడ్ థాయ్ ఇచ్చాడు. అండ్ ఇదేమో నా ఫుడ్ చికెన్ సాటే రైస్, అండ్ అదేమో స్ప్రింగ్ రోల్స్, అండ్ ఇది వచ్చేసి పాడ్ థాయ్ అనమాట. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ చూడండి. సో ఫుడ్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఫుడ్ ఎలా ఉన్నాయి? నాకైతే చాలా నచ్చింది. ఎలా ఉంది టేస్ట్? నాకైతే నేను అందుకే ఎప్పుడు రైస్ తీసుకుంటా. రైస్ విత్ చికెన్ ఏదన్నా. ఫుడ్ సూపర్ ఉంది. ఫుడ్ నాకు బాగా నచ్చింది. లాస్ట్ ఆ వియట్నాం రెస్టారెంట్కి వెళ్ళాం, అది అస్సలకే బాగానే లేదు, బట్ ఇది చాలా బాగుంది. వర్త్. యాక్చువల్లీ పార్కింగ్ దగ్గరకు వచ్చేసాము, బట్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని నాకు తెలీదు. అంటే బీచ్ అనుకుంటున్నాము. అంటే ఎటో పోర్ట్ మెల్బోర్న్ సైడ్ దగ్గర వచ్చాము. సో బీచా అనుకుంటున్నాము, తెలీదు మరి. ఇక్కడ నుంచి ఎంత దూరమో తెలియదు, బట్ చాలా ఎండగా ఉంది ఈరోజు. ఆల్మోస్ట్ 4 అవుతుంది. చాలా ఎండగా ఉంది.
అండ్ ఫస్ట్ చూద్దాం ఇక్కడ నుంచి బీచ్ ఎంత దూరం చూసి దాన్ని బట్టి వెళ్ళాలా వద్దా అని డిసైడ్ అవుతాము. అండ్ ఈరోజైతే వెజిటబుల్ షాపింగ్ ఉంది అండ్ కార్ వాష్ కూడా చేయించాలి. సో అది ఈరోజు ప్లాన్స్. సో చూద్దాం బీచ్కి వెళ్తామా లేదా అని. ఫైనలీ బీచ్‌కి వెళ్దాం అనుకున్నాము. అంటే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాంలే అనేసి మేము ఇంకా వెళ్దాం అనుకున్నాము. సో మేము వెళ్ళబోయే బీచ్ పేరు ఆల్టోనా బీచ్ అనమాట. సో ఈ టైంకి క్రౌడ్ ఉండొచ్చేమో అనుకున్నాము. బట్ చూద్దాము, నాట్ ష్యూర్ అనమాట. సో జస్ట్ నౌ రీచ్ అయ్యాము ఆల్టోనా బీచ్‌కి. సో నాకైతే సూపర్ ఎక్సైటెడ్‌గా ఉంది. సో లోపలికెళ్ళాము. ఇక్కడ క్రౌడ్ ఉంది బానే. సో భలే దూకేస్తున్నారు అసలు వాటర్‌లోకి. చిన్న చిన్న పిల్లలు కూడా అంతే అసలు. భలే చిల్ అవుతున్నారు అందరూ. స్పీడ్ బోటింగ్ కూడా చేస్తూ ఉండే ఇక్కడ. అంటే ఆ బోట్స్ కూడా ఏంటంటే ఎవరు వాళ్ళే తెచ్చుకోవాలనమాట. అండ్ దానికి కూడా లైసెన్స్ ఉంటది. వితౌట్ లైసెన్స్ ఇంకా ఆ బోట్ నడపలేరనమాట. సో మేము ఐస్ క్రీమ్ తీసుకొని అక్కడే తినేసి అదర్ సైడ్ ఆఫ్ బీచ్‌కెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే ఇటు సైడ్ అసలు చాలా ఎక్కువ మంది ఉండే. వాటర్‌లోకెళ్ళాక ఎంత బావుందంటే, చాలా చల్లగా అసలు ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే అలా ఉండిందనమాట. బయట చూస్తే ఎండ, సెగ. బట్ వన్స్ వాటర్‌లోకెళ్ళాక చాలా చాలా చల్లగుండే అసలు. డెప్తే లేదు. సో నేనైతే ఎంజాయ్ చేశాను. బీచ్‌లో బాగా ఆడుకొని అసలు ఫుల్ టైర్డ్ ఇంకా. అంటే వెజిటబుల్ షాప్‌కి అనుకున్నా గానీ ఇంకా అది ప్లాన్ క్యాన్సిల్ అయింది. ఇంకెప్పుడైనా వెళ్దాంలే అనేసి. ఇంకా నా వల్ల అయితే అస్సలకే కాదు. ఇది ఆటోమేటిక్ కార్ వాష్ అనమాట. మాన్యువల్ కూడా ఉంటది గానీ, బట్ మేము ఆల్రెడీ టైర్డ్ ఉన్నాం గదా! సో అందుకని ఆటోమేటిక్ కార్ వాష్‌కెళ్ళాము. సో ఇట్లా ఉంటది గోల్డ్, సిల్వర్ అనేసి. మేము గోల్డ్ తీసుకున్నాము. గోల్డ్‌లో ఏముంటాయి చూడండి. టోటల్ 8 ఇచ్చున్నారు. సో వన్స్ ఇక్కడ మనం పేమెంట్ చేసేసాక కార్‌ని లోపలికి తీసుకెళ్తాము. సో స్టార్ట్ అయితే అయిపోయింది కార్ వాష్. సైడ్స్‌కి, ఫ్రంట్, బ్యాక్ అంతా ఏదో సొల్యూషన్ ఏసారు. తర్వాత మళ్ళీ వాటర్‌తో రిన్స్ చేసేస్తున్నారు. ఇదంతా ఒక లూప్‌లో అవుతుందనమాట. ఆ వాటర్ సౌండ్ కూడా చాలా హెవీగా ఉంది. సో అందుకనే నేను ఆడియో మ్యూట్ చేసేసి వాయిస్ ఓవరే ఇస్తున్నాను. సో అక్కడ పైన చూసారా బ్లోవర్స్ కనిపిస్తున్నాయి గదా! అది మొత్తం వాటర్‌ని ఇట్లా బ్లో చేసేస్తుంది కార్ మీద. అంటే చుక్క నీళ్ళు కూడా కనిపియట్లేదనమాట. సో ఫైనల్లీ వాష్ అయిపోయింది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి ఒక 30 మినిట్స్ టు 1 అవర్ అనమాట ఇంటికి. అంత టైం పడుతుంది. One hour later. హాయ్ గాయ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. మాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30 అయిందనమాట. అంటే బీచ్‌కి వెళ్ళాం కదా, చాలా ఎండగా ఉండే అనమాట. ఏమో ఆ ఎండకి చాలాసేపు ఉండి హెడేక్ వచ్చి అంటే మాకు ప్రాపర్ డ్రెస్ కోడ్ కూడా లేదు కదా. సో మేము వాటర్లోకి ప్యాంట్స్ నేను ప్యాంట్స్ వేసుకున్న, తను సందీప్ షార్ట్స్ వేసుకున్నాడు. సో నేను ప్యాంట్స్ నార్మల్గా పైకి వేసుకొని అలా వెళ్ళిపోయామన్నమాట. సో ఆ మట్టి అవన్నీ ఉంటాయి కదా. సో అందుకనే వెజిటేబుల్ షాపింగ్కి వెళ్దాం అనుకున్నా. అది ప్లాన్ క్యాన్సిల్ అయిపోయి రేపు పోస్ట్పోన్ అయిందనమాట. సో ఇంటికి వచ్చేసాము. ఫుల్ టైర్డ్, నిద్ర వస్తున్నట్టుంది. అండ్ యా, ఈరోజు అనుకున్న పనులు అయితే ఒక్క వెజిటేబుల్ షాపింగ్ తప్ప అన్నీ అయిపోయాయి. యా అంతే, ఈ వీడియోకి అయితే అంతే. చాలా చిన్న వ్లాగ్ ఇది. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, ఓకేనా? అంటిల్ దెన్ స్టే ట్యూన్. అండ్ మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా. అండ్ యా, సో బాయ్ బాయ్ అందరికీ. టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.